నామానికి మహిమ కలుగును గాక. గడిచిన దినాలని ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి భద్రపరిచి మరొక నూతన దినాన్ని నూతన సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు, సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి అనుదిన జీవాహారం అని వర్తమానాలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి మీ అందరూ కూడా బాగున్నారు కదండి, మీ అందరూ కూడా బాగున్నారని మేము తలంచుచున్నాం. మరి అనుదినం కూడా చక్కని మరి ఆత్మీయ జీవాహారం అనే వర్తమానాలు వింటూ ఎంతగానో బలపడుతున్నారని మేము నమ్ముచున్నామండి. మరి ఈ దినాన్ని క్షణాన్ని ఎంతో మంది చూడకుండొచ్చు, కానీ నన్ను కూడా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఎంతగానో మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని మనకు అనుగ్రహిస్తున్న మన దేవాతి దేవుని నిత్యము స్తుతించేవారుగా కనపరిచేవారుగా మనం ఉందాం. అలాగే ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన ప్రార్థన. స్తోత్రము 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 నాయన, మహాబలుడ మహోన్నతుడేసయ్య, గొప్ప దేవుడా, శక్తివంతుడైన ఆయన నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన దినాలని ఎంతగానో నీ సజీవమైన రెక్కల చాటున మా అందరినీ కూడా కాచి భద్రపరిచిన ఆయన మరొక నూతన దినాన్ని నూతన సమయాన్ని ఇచ్చావయ్యా. మరి దినమంతట్లో నీకు ఉచితమైన కృపించి మేము చేసే ప్రతి పనిలో కూడా మీ తోడై సహాయం ఇవ్వమని ప్రభా. అయ్యా మరి వర్తమానాలు ఎవరైతే వింటున్నారో ప్రభా, మరి నాయన బిడ్డలు ఏ బలహీనతలో ఉన్నారో, ఏ అనారోగ్యంలో ఉన్నారో, ఏ అక్కర్లో ఉన్నారో ప్రభా, ఏ సమస్యలు ఉన్నారో, ఏ ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఉన్నారో ప్రభా, ఎదుగో నీ మాట ద్వారా వారిని ఆదరణ పరచమని అడుగుచున్నాం ప్రభా. అవును, నీ మాట గొప్పది ప్రభా, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది ప్రభు. నీకు స్తోత్రం తండ్రి. మరి సేవకుల ద్వారా మాతో నువ్వు మాట్లాడుచున్నావు ప్రభా. అవును, అనేకమైన వర్తమానాల చేత మమ్మల్ని ఎంతగానో ప్రభు కృంగిన స్థితిలో నుంచి నువ్వు లేవనెత్తు. అలాగే మరి ఎవరైతే నాయన తండ్రి ప్రభు ఈ వర్తమానాలు వింటున్న బిడ్డలో మరి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని బలపరచమని నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. మరి సేవకుల ఆశీర్వాదమయ్య గారు ఎంతగానో పరిశుద్ధ గ్రంథం నుంచి తేట తెల్లముగా చక్కని అయ్యా ఇదిగో మర్మాలతో కూడిన వాక్యాలు ప్రభా మాకు అందిస్తున్నారు ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభా. మరి బిడ్డలందరినీ కూడా జీవించి నాయన సేవకులు కూడా నాయన నీ సిలువు చాటును మరుగుపరిచి నాయన వాక్యాన్ని విత్తుచుండగా అయ్యా మంచి నేలను పడిన విత్తనం ఎలా అయితే ఫలించిందో అలాగనే బిడ్డలందరూ కూడా మరి వర్తమానాలు వింటున్న ప్రతి బిడ్డలోనే కూడా ఫలింప చేయమని నీ ప్రభా కాపుదా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, నాయన తీరురాని నన్ను కూడా నీ చేతులకు అప్పగించుంటే కొద్ది ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం నేర్చు పరిశుద్ధ నామం అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. పాట ద్వారా దేవుని నామం సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సిద్ధులను నేను సిద్ధముగా చేసుకో, సిద్ధులను నేను సిద్ధముగా చేసుకో. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, కాలం బహు కొంచెమిగా నీకే ప్రభువించుగా, జగు చేసినేమో నీ కోసమే. కాలం బహు కొంచెమిగా నీకే ప్రభువించుగా, జగు చేసినేమో నీ కోసమే. సిద్ధమేనా ఇకనైనా సంధిపాయేసు రాజు త్వరపడువా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. యేసు వచ్చి వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలచెదవా. యేసు వచ్చి వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలచెదవా. ఎనైనా సిద్ధమేనా సంధింప యేసు రాజు త్వరపడగా,
సమయము పానీయక సిద్ధపడు మా సంగమా. నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఆలకించవలసింది మనం చేస్తున్నాం. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక, విరిచి వడ్డించునుగాక. ఆమేన్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈరోజు అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలకు, సంఘ బిడ్డలకు, శ్రేయభిలాషులకు, బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ, ప్రత్యేకంగా మా పరిచయాల కొరకు ప్రార్థిస్తున్న వారందరికీ దేవుని కృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ప్రశస్తమైన నామమున ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు మీరు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. అలాగే మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలస్తున్నాను. ప్రభు మనకి ఇచ్చే గొప్ప క్షేమమును మరి పొందుకుంటూ దేవుని సందులో ముందు కొనసాగుతూ ఉన్నాం. మరి ప్రభు మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నారు. మనకి ఏ బలహీనత వాటిల్లినప్పటికీ, ఏ సమస్య వాటిల్లినప్పటికీ, ఏ శోధన వాటిల్లినప్పటికీ వాటి నుంచి ప్రభు లేవనెత్తుతూ మనల్ని ఎంతగానో కూడా ఆయన ముందుకు నడిపిస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు యొక్క ప్రశస్తమైన నామంలో మనందరూ కూడా మరి అలాగ ముందుకు కొనసాగుతున్నాం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మంచిది. ప్రియమైన వాళ్ళరా, నాకంటే ముందుగా మరి ఇక కార్యక్రమాన్ని ప్రారంభించిన మా ప్రియ పెద్ద గారు కృష్ణవేణి గారికి, మరి చక్కని గీతాలను ఆలపించి ప్రభునామను మయంపరిచిన కన్వీనర్ గారు రజిత గారికి, కృష్ణవేణి గారికి, మరి వారికి ప్రభు పేట ప్రత్యేక తెలియజేస్తున్నాను. ఆ ప్రియమైన వాళ్ళరా, మరి ఇలాగున్న మా పరిచర్యలో ఎంతో సహకారాన్ని అందిస్తూ ఆర్థికపరమైన సహకారము, ప్రార్థనా పరంగా, ఆ వాక్యపరముగా మరి ఎంతో ప్రోద్బలాన్ని అందిస్తూ మరి కార్యక్రమం నడిపించబడటానికి మా సంఘ బిడ్డలు ఎంతగానో దోహదపడుతున్నారు. మా సంఘ బిడ్డలెల్లరికూను ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి కుమార్ ప్రత్యేక తెలియజేస్తున్నాను. అది ఎవరైనా ఇప్పుడు మరి కార్యక్రమాన్ని మరి హైందవ సోదరులు వీక్షిస్తున్నట్లయితే వారికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారు ప్రియబిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభం కలుగును గాక. సంవత్సరం మన దయా కిరీటమును ప్రభు వారి మీద మెండుగా దయచేసి నూతన బలం ద్వారా, నూతన శక్తి ద్వారా, నూతన ఆశీర్వాదం ద్వారా ఈ సంవత్సర కాలమంతా ప్రభు కాపాడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. చదువుబడ్డ వాక్య భాగంలో 10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. అయితే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు నామంలో ముందు కొనసాగుతాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలు కానుభూతమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాల ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇదిగో ప్రభు, నీవు మాకు తోడైనావు. నిన్నటి దినం నుంచి ప్రభు మరి ఈ రోజు వరకు నీ కృపలు బలపరిచి నడిపించిన మమ్మల్ని ఆదరించి, ఇదిగో ప్రభు తిరిగి మరి యొక్క ఈ నూతన దినముల ప్రభు మీ వాక్కును చదవటానికి, ప్రార్థించడానికి, పాడటానికి, ప్రత్యేకంగా ప్రభు మీ వాక్యాన్ని ఉచ్చరించడానికి, నాకును వినటానికి, ప్రియబిడ్డకును నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రార్థన చేస్తూ, వట్టివాడును అల్పుడు ఎందుకు పనికిరాని వాడిని అనుకుని జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మతో నన్నును గాక మా ప్రియబిడ్డలను ప్రభు వినిచున్న మీ వాక్యాన్ని వినిచున్న ప్రియబిడ్డలను కూడా మీ ఆత్మాభిషేకం తెచ్చిపట్టుకోవడం అని ప్రతి మర్మాన్ని మరి ప్రియబిడ్డలు తెలుసుకుంటానికి, వాక్కును భద్రం చేసుకుంటానికి ప్రభు చూపించమని, అనేక మంది సువార్తకు పట్టబట్టడానికి ప్రభు మరి అనేక మంది కలిసి మా పరిచర్యలో పాలుభాగస్తులు ప్రభు నామాన్ని, ప్రభు మీ నామాన్ని మహింపరిచే ధన్యత మా దయచేయమని, నీవే అధ్యక్షత వహించి ఆదునంతం వరకు ప్రభు క్రమంగాను మర్యాదగాను జరిగించమని, సాతాను అనే క్రియను మీరు లయపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో చదవబడ్డ భాగంలో మనం చదువుకున్న మాట మనందరికీ తెలుసు. ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఒక దీపం గురించి చెప్పబడుతుంది. మరి దీపము సామాన్యమైనది కాదు, మనందరికీ తెలిసింది సుపరిచితమైన వాక్యము. అనేక పర్యాయములు చదువుకుని ఉంటుంటాం. ఎందుకంటే మనందరికీ నిర్గమకాండము, సంఖ్యాకాండము, మరి లేవికాండము, ద్వితీయోపదేశకాండము, ఆదికాండము, ఈ పంచకాండాలు మరి మోషే గారు చక్కగా రచించారు. ఇక అరణ్యయాత్ర లేక అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లేక
చరిత్రను బట్టి, సంతాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా మరి కాండాలు రాయబడి ఉంటుంది. ఇదందరికీ కూడా మీ అందరికీ సుపరిచితమైన మాటలే. అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు ఇచ్చిన ఈ నూతనత్వం బట్టి, నన్ను బలపరిచిన కృపను బట్టి మరి కొద్ది నిమిషాలు ఈ వాక్కును మీ దగ్గర ఉంచాలని మరి మీతో పంచుకున్నాను ఆశపడుతూ ఉన్నాను. చదవబడ్డ భాగంలో ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటనగా ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ మోషే ద్వారా జరిగిస్తూ, మరి మోషేను నేను మీ మధ్యన ఉండాలంటే ఇంకా ఆత్మల మేఘంలో వచ్చి కొండ మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడటం కాదు, కానీ నేను మీతో ఉండాలి కనుకను నాకంటూ ఒక నివాసాన్ని ఏర్పాటు చేయండి. ఆ నివాసం ఎలాగంటే మీ వలనే మీరు ఎలాగైతే మరి ఇక్కడి నుంచి కదులుతున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు మీ గుడారాలను విప్పేసుకుని మరి ఎలాగైతే మీరు పట్టుకుని వెళ్తున్నారో అలాగనే నాకును కూడా ఒక నివాసాన్ని ఏర్పాటు చేయండి. మరి దాన్ని మోసేవారిని, మోయేవారిని, పని చేయవారిని, యాజకత్వం చేయవారిని, అభిషేకించే వారిని, హవర్లో పనిచేసే వారిని, ఇలా మొత్తం అందరిని కూడా ఏర్పాటు చేసేసారు ప్రభు. ఇదంతా కూడా మనందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్యము. చాలా మార్లు కూడా అనేకమైన దేవుని సేవకుల ద్వారా వింటున్న వాక్కు. అయితే ప్రియమైన వాళ్ళ మరి ప్రత్యక్ష గుడారంలో చాలా విశేషాలు, చాలా విషయాలు మరి మనం ఎంతకాలం బోధించుకున్నా కూడా తరగని సంపద, తరగని జ్ఞానము, తరగని ఆత్మీయమైన ఆహారము ఈ ప్రత్యక్ష గుడారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఎందుకంటే మరి సింపుల్ గానే ఏదో కట్టె కొట్టె తెచ్చినట్టుగా కూడా చక్కగా చదువుకుంటూ లేక కొన్ని మాటలు విస్తాలుగా ఏదో వివరిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే మరి ఆ అంశాలను కానీ లేక భాగాలను కానీ వివరించాలంటే మరి చాలా లాగా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రత్యక్ష గుడారములో ప్రభు అయిన యెహోవా నివసించే నివాసంలో ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రత్యేకమైనది. ప్రత్యేకత లేనిది కూడా ఇది లేదు. అలా ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు కూడా మీరు తరచుగా చెప్తూ ఉంటాను, ఇందులో రాయబడ్డ ప్రతి మాట కూడా అర్థం కలిగింది, పరమార్థం కలిగింది. ఈ పరమార్థం కలిగిన మాట మనం ధ్యానం చేయటం ప్రారంభించినట్లయితే ఇది మనకి జీవితం సరిపోదు. ఒక మాట చెప్పాలంటే ప్రియమైన వాళ్ళు అలాగ ఊట కదా, జీవపు ఊట కనుక ఊట ఊరుతూనే ఉంటుంది. ఎవరినైనా మీరు ఎప్పుడైనా ఆలోచించేయండి, ఎవరినైనా మాటల్లో వినండి, లెక్క కనుక్కోండి. బైబిల్ గ్రంథం చదివేశాను అంటే చాలా మంది ఉంటారు. 1 10 సార్లు 10కి 10+10 ఇలాగ 100 సార్లు చదివేసిన చాలా మంది ఉంటారు. కానీ అదంతా పక్కన పడితే ప్రియమైన వాళ్ళ వాక్యం అంతా నీకు అర్థమైందా? వాక్యం అంతా నువ్వు బోధించగలవా? లేక వాక్యం అంతా మీరు వివరించి చెప్పగలరా అనే విషయాన్ని మనం అడిగినట్లయితే యవనతరం కూడా కాదు. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు యొక్క మర్మములు మరి వర్ణించాలంటే టైం పడుతుందనేది నాకు ఆలోచన. నా యొక్క మాట యవనతరం కాదంటే బోధించడం తెలుసు, కానీ బోధించడానికి పట్టే సమయము ఈ లోక జీవితంలో, ఈ లోకంలో మరి జీవనోపాధి చేస్తూ, సంసారం చేస్తూ మరి సేవకులకు కూడా కుటుంబాలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎందుకంటే ఈ రోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏదేమైనా ఈ రోజు ప్రత్యక్ష గుడారం గురించి కంటిన్యూగా బోధ చేయాలనుకుంటూ ఉంటారు. ఈ బోధ చేసేసరికి ఒకవేళ సపోజ్ ఒక ఆదివారం లేకపోతే ఏదో ఒక కార్యక్రమమో లేకపోతే పుట్టినరోజు కూడుకో లేక పెళ్లి రోజుల్లో ప్రత్యేకమైన కూడుకో వచ్చినప్పుడు మరలా ఆ వాక్యాన్ని అంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా అయితే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని, లేక పుట్టినరోజు అని, లేక మెచ్యూర్ ఫంక్షన్ అయితే మెచ్యూర్ ఫంక్షన్ అని, మరి బాల్యంలోని శవంలోనికి ప్రభుని తెచ్చి రప్పించాడు ప్రభు అని చెప్పేసి మరి వారికి ఆదరణ కలిగించే మాటలు లేక వారికి కొన్ని మాటల ద్వారా బలపరిచే మాటలు చెప్పాలి కనుక ఇలా ఏదో కొంత బ్రేక్ పడుతూనే ఉంటుంది. అందుకనే మరి చాలా మంది సేవకులు ప్రయత్నిస్తారు, కానీ మరి కొంత మట్టుగా సాగుతుంది, తర్వాత అలాగ వాయిదా పడిపోతూ ఉంటుంది. అది ఎవరైనా కూడా ప్రియమైన వారు అందుకునే దేవుని వాక్యాన్ని మరి వర్ణింప సఖ్యం కానిది, దాన్ని వర్ణించలే. అది వర్ణించే కొద్దీ భక్తులు పాడుతూ ఉంటాడు, పదములు చాలని దేవుని వాక్యం. ప్రియమైన వారు వర్ణన ఇదని భక్తులు పాటలు కూడా పాడుతుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తుని నువ్వు తినే కొద్ది అని చదివే కొద్ది కూడా ఆ మాధుర్యత వేరు, ఆ రుచి వేరు. అలాగనే ఈ నిర్మాకాండంలో మరి యెహోవా దేవుడు మోషే ద్వారా తయారు చేయించిన తన నివాసమైన ప్రత్యక్ష గుడారం కొరకు చాలా విషయాలు చెప్పబడుతూ ఉంటే ఇక్కడ అందులో ప్రప్రథమంగా ఒక విషయాన్ని తెలియజేస్తుంటాను. ఎందుకంటే దీపము అది
ప్రియమైన వాళ్ళారా ఇక్కడ చెబుతుంది, ప్రత్యక్ష గుడారములో ప్రియమైన వాళ్ళారా మరి నిత్యము వెలిగించబడటానికై 20వ వచనంలో ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు మరి మోషే ద్వారా మాట్లాడుతూ, మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవాలని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. ప్రియమైన వాళ్ళ ఈ చదవబడ్డ భాగంలో కొన్ని మాటలు మరి చాలా మాటలు ఉంటాయి, కానీ కొన్ని మాటలు మనం జ్ఞానం చేద్దాం. ప్రియమైన వారిని ఇక్కడ చూసినట్లయితే, మరియు దీపము నిత్యము అది వెలిగించినట్లుగా ఈ ప్రదీపములో అంటే దీపం వెలిగించబడుతుంటే కింద ఉన్న ఆ ప్రదీపంలోనికి అంటే ప్లేట్లోనికి మనందరికి తెలుసు కదా ప్రదీపం అనగా. ప్రియమైన వాళ్ళ ఆ ప్రదీపంలోకి మరి నూనె పోయాలి కనుక ఇప్పుడు నూనె గురించి కూడా ఏమంటాడంటే ఆ దంచి తీసిన అచ్చం ఏ నూనె అంటే ఒలీవల నూనె. ప్రియమైన వాళ్ళ ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒకటి దీపము అది నిత్యం వెలిగించబడాలి, రెండోది కింద ప్రదీపము అంటే నూనె పోసే స్థలము, అంటే నూనె ఆగే స్థలము, కారిపోకుండా మన ప్రమిద లాంటిది ఉంటుంది కదా, ఆగిపోయే స్థలము, అది ఉండే స్థలము. రెండవదిగా ఇప్పుడు దంచి తీసి అచ్చం, ఈ మూడు కూడా ఒకటే. అంటే నూనె ఎలా తీయాలి అంటే దీని కొరకు మనం ఈ దీపము ఎక్కడ వెలిగించబడుతుంది అంటే యెహోవా సన్నిధిలో వెలిగించబడుతుంది కనుకను. వెలిగేది ఎక్కడ ప్రియమైన వాళ్ళు? వెలిగేది ఎక్కడంటే యెహోవా సన్నిధిలో, యెహోవా ఎదుట వెలిగించబడుతుంది కనుకను. దీన్ని ఏం చేయాలి తెలుసా? కష్టపడాలి. అందుకని అంటాడు దంచి తీసిన అచ్చం ఏ నూనె అంటే ఒలీవల నూనె. అయితే ఆఖరి అంటాడు ఆయన ఎవరు తేవాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు. ఈనాడు ఎవరు అనగా క్రైస్తవ బిడ్డలమైన మనము. ఇలా చాలా విషయాలు. దీపం ఏంటి ప్రియమైన వాళ్ళరా? ఈ నిత్యము దేనికి చూచినా లేక మరి వెలిగించబడుట ప్రదీపము, దంచి తీసిన అచ్చము, లేక ఒలీవల నూనె. ప్రియమైన వాళ్ళరా ఇలా ఒక మాటను ధ్యానించాలంటే నిజంగా జీవితం సరిపోదు. ఏమని వర్ణింతునో నా యేసుని, ఏమని పొగడదు నేను పాట మనం పాడుకుంటున్నాం శ్రీవాసంగా. ఇలాగా యేసుక్రీస్తుని ఎన్ని విధాలుగా వర్ణన చేసినా మన నోట ఎన్ని విధాలుగా కీర్తించినా ఇంకా అలా కీర్తిస్తూనే, పొగుడుతూనే, ధ్యానిస్తూనే, వాక్యాన్ని వింటూనే, ఇలాగ బోధిస్తుంటేనే సేవకులు బోధిస్తూ యేసుక్రీస్తు వాక్యములో దేవుని పరిశుద్ధ గ్రంథములో మరి ఎంత మాధుర్యత ఉంది అంటే తినే కొద్ది ప్రియమైన వాళ్ళరా తినగా వేము తీయగా వద్దని అంటారు సామెత మాట. ప్రియమైన వాళ్ళరా అంటే ఒకవేళ ఇది వచ్చిన కొత్తలో ప్రభు నమ్ముకున్న కొత్తలో ఎవరికి అర్థం అది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. చదవటం వాక్యము, ఈ వాక్యం ఏంటో కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఏంటి ఇక్కడ చెప్పిన వాక్యం మళ్ళీ ఎక్కడో చూపించారేంటి, అక్కడిక్కడికి టచింగ్ అంటే ఆ సంబంధం ఏంటి, ఎక్కడ చెప్పారు అక్కడ చెప్పారు, కొన్నాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే కొంచెం చేదుగా అర్థం కాని స్థితిలో ఉంటుంది. కానీ పట్టుదల కలిగి దీన్ని చదువుకుంటూ అర్థం చేసుకుంటూ ప్రత్యేకించి దేవుని జ్ఞానము, దేవుని ఆత్మ కలిగి వాక్యాన్ని మనం చదువుకుంటూ ముందుకు పోతున్నట్లయితే ప్రియమైన వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే మాధుర్యంగా మొదలుతుంది. ప్రియమైన వాళ్ళు ఎలా మారుతుందంటే మాధుర్యంగా మారుతుంది. మధురము దేవా నీ ప్రేమ మరతునా నిన్ను ప్రతి క్షణం యేసయ్యా స్తోత్రం. ఇది మాధుర్యమైనది. మరి దీన్ని మరవలద్దాం ఈ రోజు అంటే మరవలేం. చాలా మంది మర్చిపోయిన వారు భ్రష్టులు. ఎబ్రీ పత్రికలో ప్రభు అంటాడు ఆయన అపోస్తలుని పౌలు ద్వారా 6వ అధ్యాయం మనం చదువుకుంటాం. ఇలాంటి భ్రష్టులు చాలా మంది ఉన్నప్పటికీ లోకను వారితో మీరు సాంగత్యం కలిగి ఉండగా మీ భక్తి సాధనలు మీరు ముందుకు కొనసాగినట్టు ఉంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం మనకు తెలియజేస్తున్న మాట. ఈ నిర్గమకాండాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ 24వ అధ్యాయం 9వ వచనం కాడ నుంచి 40వ అధ్యాయము 38వ వచనం వరకు మరి ప్రభునామాన్ని ఆరాధించుట, రెండవది ప్రత్యక్షపు గుడారం కొరకు చాలా చక్కగా క్లియర్గా తేట తెల్లంగా పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు మరి పొందుపరిచిన విషయాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా మరలా తెలియజేస్తున్నాను. 24వ అధ్యాయం 9వ వచనం నుండి 40వ అధ్యాయము అంటే 38వ అధ్యాయం 38వ వచనం దాకా
ప్రభువుని ఆరాధించుట ఈ ప్రత్యక్ష గుడారం కొరకు చెప్పబడుతూ ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం అంటే ప్రభువుకి ఇష్టమైంది. అందులో కరుణాపీఠము, మరి కెరూపులు, ఇలాగ చాలా థింగ్స్ మనం చాలా పరికరాలు మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా ప్రభువుకి ఇష్టమైనవి, ప్రీతికరమైనవి, పరిశుద్ధమైనవి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు మనం దేవుని సందులో అవయవమై ఉన్నాం, దేవుని ఆలయంలో మనము అవయవమై ఉన్నాం. వన్ ఆఫ్ ద పార్ట్, ఒక భాగమై ఉన్నాం. ఆ భాగం ఏంటి? దీపమా, కరుణాపీఠమా, కెరూబులా, ప్రియమైన వాళ్ళరా, గంగాలమా, చాలా ఉన్నాయి. ఇలా వర్ణించుకుంటూ ప్రభు వాక్యాన్ని తింటూ పోతూ ఉంటే, ఒకవేళ భోజనం తింటే కడుపు నిండిపోయిన తర్వాత చాలు అంటామేమో. దేవుని వాక్యాన్ని మనసు కలిగి, జ్ఞానము కలిగి, దేవుని ఆత్మను, దేవుని అభిషేకమును, అనగా యెషయా గ్రంథం 11:2 చెప్పబడేట్లుగా తెలివి జ్ఞానములను, వివేకములకు ఆధారమును, బలమునకు ఆధారము ఆత్మను మనం కలిగి, అటు అభిషేకాన్ని కలిగి దేవుని వాక్యాన్ని పట్టిస్తున్నట్లయితే ఈరోజు ప్రభు మీద మనకు దొరికినట్లుగా వాక్యము చాలా చక్కగా నీ కళ్ళకు, నీకు హృదయానికి, ప్రియమైన వారు నీ మనస్సును స్పందింప చేయగలిగిన పరిశుద్ధమైన వాక్కు మరి నీ కళ్ళ ముందు పెట్టబడుతుంది కనుక మరి ఇది వద్దు అనే మాట నీకు రాదు. వద్దు అంటున్నావు, లేక వినలేకపోతున్నావు, నీకు బోరు కొడుతుంది, విసుగు పుడుతుంది అంటే నువ్వు మనసు పెట్టట్లేదు ప్రభు మీద మనము మనసు ఉంచట్లేదు ప్రియమైన వారు. కానీ ప్రభు యేసుక్రీస్తు చాలా చక్కగా ప్రతి మానవునికి, సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతులు, అందుకనే ఇందులో ఉన్న మర్మాలను జ్ఞానవంతులకును వివేకం కలిగిన వారిని మరుగు చేసి పసిబారుడైన మీకు తెలియచేశాయని మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతూ ఉంచారు. ఇప్పుడు పసిబారుడు ఏమంటే మనమే. పసిబారుడుకు మీకు మరుగు చేసి ఉన్నాను, జ్ఞానం లేని వారిని మీకు తెలియజేసి ఉన్నాను, వారికి మరుగు చేసి, వారికి దాచిపెట్టి మీకు నేను తెలియచేసాను ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే వారి నోట ఇదేం కీర్తించబడదు, కానీ మన నోట కీర్తించబడుతుంది, మన నోట స్తుతించబడుతుంది. 92వ కీర్తన చదువుతూ ఉంటాం, యెహోవాను స్తుతించడం మంచిది, ఆయన నామాన్ని కీర్తించడం మంచిది, వాక్యం చదువుతూ ఉంటాం. ఇది ఎవరి పట్ల నెరవేరుతుంది అంటే నా పట్ల నెరవేరుస్తుంది. అందుకనే బలం లేని వారిని, బలహీనులను, జ్ఞానం లేని వారిని, వెర్రి వారిని ప్రభు గ్రంథంలో చాలా మందిని ఏర్పాటు చేశాడు. వారి ద్వారా ప్రభు యేసుక్రీస్తు అనేకమైన కార్యాలు జరిగించి ప్రియమైన వాళ్ళ ఈరోజు నేను కూడా ప్రభు సన్నిధిలో, ఆ ప్రత్యక్ష గుడారములో, దేవుని మందసములో ఒక వస్తువు అయి ఉండాలి. ఆ వస్తువు ఏమిటి? ప్రదీపమా, దీపమా, నూనెకి ఎంత ఉపయోగపడుతున్నావా, ఏ రీతిగా ఉపయోగపడుతున్నావు ప్రియమైన వాళ్ళ? సరే ఆలోచించేయండి. ప్రభు సన్నిధికి వస్తున్నామంటే నీ వంతు పని ఏం చేయగలుగుతున్నాం? నీ వంతు ప్రభు కొరకు నువ్వేమి చేయగలుగుతున్నాం? ప్రభు సన్నిధిలో చాలా మంది కూడా నాకు ఏదైనా పని వస్తే బాగున్నాం, ఏదైనా చెప్తే బాగున్నాం పాస్టర్ గారు, ఏదైనా పని చెప్తే బాగున్నాం, ఏదో పని చేసి వెళ్ళిపోదాం అనుకుని చాలా మంది ఆశపడుతుంటారు. కొంతమంది ఎప్పుడు ఆమెన్ అంటారా వెళ్ళిపోదామని చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పెట్టారా, దేవుని సన్నిధిలో మనం ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి, ఒక పని చేసే వారిని ఉండాలి. ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒక వస్తువు వలె మన ప్రభు యొక్క శరీరంలో ఒక భాగం వలె ఉన్న మనము ప్రియమైన వాళ్ళ మరి ఆ భాగం యొక్క విలువను గుర్తిరిగి మనం ఆ రీతిగా కొనసాగే వారమై ఉండాలనే సత్యాన్ని తెలియజేస్తుంది. నేను మీకు దీపం గురించి వివరిస్తున్నాను. మరి దీపం వెలిగించబడాలంటే దీనికి కొన్ని ప్రిన్సిపల్స్ ప్రభు చెప్పాడు. ఎలా మడతాలో వెలిగించేద్దు దీపాన్ని, ఎలా మడతాలో మీరు అంటించేద్దు, ఎలా మడతాలో ముట్టించేయద్దు. ఇదేమి ఇంట్లో పెట్టే దీపం కాదు. ఇప్పుడంటే అందరికీ ఎలక్ట్రిసిటీ వచ్చేసింది ఇండియాలో కూడా. ఈ రోజులో దీపాలు, చిమ్నీలు, కిరసనలు పోసి దాన్ని శుభ్రంగా తెల్లగుడ్డట్టు తుడిసి, చిమ్ని శుభ్రంగా తుడిసి కడిగి, ఆ సిమ్లు తుడుతున్నప్పుడు ఏలు తెగిపోయి ఎంత పోయింది. ఇంకా ఎలక్ట్రికల్ మొత్తం టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ప్రీమియం వల్ల ఇంకా ఎలక్ట్రికల్ బల్బ్స్. సరే ఎప్పుడైనా మేబీ కరెంట్ పోతే ఇన్వర్టర్స్, ఈ ఇన్వర్టర్ కూడా ఆగిపోయిన పరిస్థితి వస్తే ఛార్జింగ్ లైట్స్, దీపాలతో సంబంధం లేకుండా పోయింది. ఇది మనం ఇంట్లో వెలిగించుకునే దీపం కాదు. ఇళ్ళలో ఏదో ఒత్తేసి కిరోసిన్ చొక్కేసి గొడవతో తుడిచేసి శుభ్రంగా వెలిగించేసి దీపం కాదు. ఇది
ప్రభువు ముందు వెలిగించబడే దీపం, దేవుని ముందర వెలిగించబడే దీపం. మరి దీపానికి ఎంత ప్రత్యేకత ఉంది, ఇక ప్రదీపానికి ఎంత ప్రత్యేకత ఉంది. ఈ దీపాన్ని చేయించిన తీరు చూస్తేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు మోషతో మాట్లాడుతుంటాడు, నిత్యం నా సన్నిధిలో వెలిగించబడటానికి ఒక దీపమును, దీపస్తంభమును నువ్వు చేయించు, దీపస్తంభమును చేయించు. అది ఎలాగుండాలంటే ఆ పని నకిష్గా ఉండాలంటే, రమ్యముగా ఉండాలి, బంగారంతో చేయించు అంటాడు. దాని కొమ్మలు అది ఎలా చేయించాలో కొలతలతో సహా మానవుడు ఉద్దేశపూర్వకంగా చేసింది ఏది లేదు ఇందులో. ప్రియమైన వాళ్ళు, ప్రత్యక్ష గుడారము తయారు చేయటంలో మానవుని ప్రమేయం ఎంత మాత్రం లేదంటే, ఉద్దేశం ఎంత మాత్రం లేదు. ప్రభువు చెబితే మోషే ఆహారం చేయించారు. ప్రియమైన వాళ్ళ, దాని నివాసాన్ని తానే ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఉంటాం, మనం గల్ఫ్లో ఉంటుంటారు చాలా మంది. పలానా దిక్కున పలానా రావాలంటే డోర్ ఇలాగ ఉండాలండి, ఆ కిచెన్లో కబోర్డ్స్ ఇలాగ ఉండాలండి, ఇలాగ ఉండాలండి, ఆ డోర్ ఇలాగ ఆ కిటికీ పక్కన ఉండాలండి, నాకు ఈ పక్కన వారకం అండి. ఇక్కడ ఉండి మనం పని చేయించుకుంటూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ, మనం చెప్పకపోయినా ఈరోజు మోడల్ బట్టి వాళ్ళే కట్టేస్తాం. మరి ప్రభు ఆషామాషిగా కట్టించుకోలేదు ఆయన నివాసాన్ని. ఆనాడు ప్రత్యక్ష గుడారం, పైగా దాన్ని మొయ్యాలి. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఇది ఇప్పేసి ఇలా మడత ఇప్పేసి ఎట్టుకుపోదాం అంటాక లేకుండా దాన్ని మోసేటట్టుగా ప్రభు తయారు చేయించారు. ప్రియమైన వాళ్ళని మోతగారులు చేయించి దాన్ని మొయ్యడానికి కూడా ఒక తెగని ఏర్పాటు చేస్తాడు ప్రభు. ఎవరైతే మొయ్యాలో వారికి చెప్పాడో వారిని నియమించాడు, వారు మాత్రం మొయ్యాలన్నాడు. ఆ గుడారములో, ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని మందస్సం గురించి ప్రభు చక్కగా తెలియజేస్తుంది. అందుకునే తన ఆలయాన్ని తాను దగ్గరుండి కట్టించాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తుంటాను, మీరు మీ సొత్తుగారు మీరు విలువబెట్టి కొనబడిన వారిని ఒక చోట అంటూ ఉంటాడు. రెండోదిగా, మీరు మీ దేహం వల్ల దేవుణ్ణి మహింపరచుడి, మీరు దేవుని ఆలయం అన్నారని ఒక చోట చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఎవరికి నివాసమై ఉన్నామంటే దేవునికి నివాసమై ఉన్నాం. మరి ఇప్పుడు ఈ నివాసమైన ఇల్లును అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ నివాసమైన ఈ ఇల్లును మరి ప్రభు దగ్గరుండి ఏ రీతిగా కట్టించుకుంటున్నారు, ఏ రీతిగా అయినా ఆ ప్రియమైన వాళ్ళరా కట్టించుకుని ఏ రీతిగా దాన్ని సమకూర్చే వారిగా ప్రభు ఉంటున్నారు. ఈరోజు మరి నివాసాన్ని మరి దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుతే కదా. అందుకనే క్రీస్తు మీలో నివసింపనీయుడి, క్రీస్తు మీలో ఉన్నాడు అనే వాక్యాలు కూడా మనం చదువుకుంటూ ఉంటాం. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృపను బట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆలయంలో ఒక వస్తువు గురించి, విలువైన ఒక పాత్ర గురించి మీకు తెలియజేస్తున్నాను. ఇది నిత్యము వెలిగించబడినట్లుగా మరి దంచి తీసిన అచ్చము ఒలివ నూనె తేవలని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించును. లేవికాండంలో ప్రియమైన వాళ్ళరా ఒకసారి మనం చూద్దాం. లేవికాండంలో ఒక మాట మనము చదవగలుగుతూ ఉంటాము. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 24వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. అక్కడ కూడా చక్కగా ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ 24 2వ వచనంలో, ఆ దీపము నిత్యం వెలిగించినట్లు ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె తేవాలని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించింది. అదే 3వ వచనంలో చూస్తే, ప్రత్యక్ష గుడారములో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. దేవుని స్తోత్రం. ఇది ఎలాగట? సాయంకాలం నుండి ఉదయం వరకు ఇది వెలిగించబడటానికి కొంచెం దాన్ని పని చేయాలి, చక్కపరచాలి. ప్రియమైన వాళ్ళు, గుళ్ళో దీపారాధన చేస్తూ ఉంటారు చాలా మంది, మనందరికీ తెలుసు వాక్యం. ఇహలోకం దీపారాధన అంట. ఈ దీపారాధన ప్రభువైన యేసుక్రీస్తులోంచి వచ్చింది. ప్రియమైన వాళ్ళు, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ రోజు మందిరములో, దేవుని ప్రత్యక్ష గుడారములో, దేవుని మందస్సములో ప్రియమైన వాళ్ళరా అది వెలిగించబడటానికి ప్రభు ఆ రీతిగా దాన్ని కొనసాగించి ఆజ్ఞ చేయించాడు.
ప్రతిరోజు దానిని చక్కబరచడానికి అహరోనుకి సెలవిచ్చాడు. అహరోనుకి సెలవిచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యం అంతా మాట్లాడుతుంది. దాన్ని సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కబరచవలనని, ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. 4వ వచనం, అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. దేని స్తోత్రం. నిత్యము దీపాన్ని నిత్యం వెలిగించారు. ఆనాడు అహరోను చేశారు. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఆచరించిన ఆ కట్టడల్లో వారు చేశారు. మరియు నిత్యము ప్రభువుకు దీపాన్ని, అంటే దీపారాధన, నీ దీపారాధనలో హుస్సేన్ గారి పాట అనుకుంటేది ప్రియమైన వాళ్ళ, నిత్యము మరి ప్రభువుకి మనం వెలిగిస్తున్నామా? మనము దీపమై ఉన్నాము ప్రభువుకి. ప్రియమైన వాళ్ళ, హృదయమైన దీపాన్ని పాట మాత్రం పాడుతుంటాం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మరి ఆలయమైన ఈ హృదయంలో ఏమి వెలగదంటే దీపం వెలగదు. దీపం మాత్రం దుబ్ 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 అంటే ఆరిపోతానే ఉంటుంది. వాక్యం అనే నూనె సరిగా ఉండదు. ప్రియమైన వాళ్ళారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వెలిగించిన దీపం వేరు, ఈనాడు ప్రభువునే యేసుక్రీస్తు నీకు నాకు తెలియజేస్తున్న దీపం వేరు. ఇది హృదయమైన దీపం, ఆత్మీయమైన దీపం. ఈ దీపం వెలిగించబడాలంటే ఆనాడు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె పోయమన్నాడు ప్రభువు. దాని ద్వారానే దీపం వెలిగించమన్నాడు. కానీ ఈరోజు దేవుని వాక్యం అనే నూనె ద్వారా హృదయమైన దీపాన్ని వెలిగించే వారి ఉండాలి. ఉంటున్నామా ప్రియ సహోదరి సహోదరుడా? ఒకసారి గమనించి ఆలోచించి, ఉంటున్నామా లేదా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, దేవుని వాక్కు మనతో మాట్లాడుతుంది. ఈ దీపాన్ని చక్కబరుస్తున్నామా? చక్కబరచాలి అంటే చూసుకొని ఒకసారి చూడాలి. ఇందులో ఉన్న మాలిన్యాన్ని అంటాడు కదా భక్తుడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఇంకా బహు ఘోరమైన వ్యాధి కలదంటుంటాడు. ప్రియమైన వాళ్ళ, మరి వ్యాధి కలిగిందైన ఈ హృదయము, మోసకరమైనది ఈ హృదయము, మరి ప్రభుకి ఇష్టమైనది కనుకను, ఇది దీపం వల్ల వెలిగించబడుతుంది కనుకను దేవుని వాక్యమైన నూనె చేత ఇది ప్రతిరోజు ఏం చేయాలంటే చక్కబరచాలి. దినదినము కడగాలి కుండ, నిన్ను తోమి తోమి కడగాలి బండ. దినదినము కడగాలి కుండ, నిన్ను తోమి తోమి కడగాలి బండ. నిత్యము ఉదయం సాయంకాలము మనం భుజించే ఆహారము పాత్రలు చాలా శుభ్రంగా తోముతూ ఉంటాం. ఈ రోజును ఎన్నో విమ్ బార్లు వాడుతూ ఉంటాం. రకరకాల అందులో కూడా ఫ్లేవర్స్ వాడుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళని కడగకపోతే ఏమైపోద్ది? ఏమైనా అయిపోద్దా? లేదా మనం ఏమైనా చనిపోతామా? ఏముండదు. ఒకవేళ పాత్ర శుభ్రం చేయకపోతే ఒకటే మైనస్ ఏంటంటే ఆ వండిన అన్నము అప్పుడు బాగుంటుంది, కానీ కొంచెం ఆ పొద్దున పూటకో లేక సాయంకాలంకో బాగోదు, చెడిపోతుంది. పాత్ర సంగతి పక్కన పెడితే హృదయం అనే పాత్ర గురించి ప్రభు మాట్లాడుతుంది. ఈరోజు ప్రభు సన్నిధిలో నిత్యం వెలిగించబడే దీపము నీ హృదయం గురించి ప్రభు మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సెలవిస్తుంది. ఈ దీపాన్ని ప్రభు కొరకు వెలిగించే వారు ఉన్నామా? వెలిగిస్తున్నాం, సరే, మరి చక్కబరుస్తున్నామా? సరిచూస్తున్నామా? ప్రియమైన వాళ్ళు, చక్కపరిచే వారు ఉన్నామా? లేదు. చాలా మందికి కొంతమంది సమయమే ఉండదు. వాక్యం తెలియజేస్తుంది చూడండి. ఒక చోట న్యాయపతి గ్రంథంలో మీ అందరికీ తెలిసిన వాక్యం 9:9 చెట్లను వచ్చి ఒలివ చెట్టుని అడిగాట, నీవు మా మీద రాజుగా ఉండొచ్చు కదా అని అడిగినప్పుడు ఒలివ చెట్టు అందట, ఏం మాట్లాడుతున్నారు మీరు? చదవండి, మీరు తర్వాత మీకు తెలుస్తుంది. దేవుని సన్నిధిలో నేను నా ప్రేమికులకు, నా ప్రియ దేవునికి మరి నేను అభిషేక తైలం వాడబడకుండా మాని మీ మీద అటు ఇటు ఊగుతానా? ఈరోజు చాలా మంది కూడా హృదయాన్ని చక్కపరచకుండా ఆ ప్రియమైన వాళ్ళ అటు ఇటు ఊగేవారుగా
అటు ఇటు ఊగేవారుగా ఆ మాట విని ఈ మాట విని ఆ మాట విని మొత్తం మీద ఈ మాటను మర్చిపోతున్నారు. ప్రియమైన వాళ్ళను మొత్తం మీద ఈ మాటను మర్చిపోతున్నారు. అందరి మాటలు విన్నారు, కానీ లోకస్తుల మాటల్లో అలా చేయాలి, ఎలా చేయాలి, అలా చేయాలి, 7 వారాలు ప్రార్థన పెట్టాలి, 10 వారాలు పెట్టాలి, 21 వారం పెట్టాలి, అవి పెట్టాలి, ఈ పెట్టాలి అని వాళ్ళ మాటలు విన్నారు తప్ప దేవుని మాట మాత్రం మర్చిపోతుంది. దేవుని మాట మర్చిపోయినట్లయితే ఇది అశుభ్రంగా ఉండిపోతుంది. ఈ దీపము గార పట్టేస్తుంది. చిమ్నికి చూడ మసి ఎలా పట్టేస్తుంటుందో దీన్ని కూడా మసి ఎలా పట్టేస్తుంది. ఈ లోకమని పాపం, శాపం, ప్రియమైన వాళ్ళు, నీ పాపపు ఆలోచనలు, నీ కపటోపాయములు దీన్ని కూడా అలా ఆవరించేసి ఇప్పుడు యెషయా గ్రంథంలో ప్రభు అన్నట్లుగా మీకును నాకును మరి మీ మాట నా దగ్గర రాకుండా ఉన్నట్లుగా అడ్డుగోడలు ఏర్పడిపోయినాయి ఈరోజు. అందుకని దినదినము దాన్ని చక్కపరిచే వారిని ఉండాలి, శుభ్రం చేసే వారిని ఉండాలి. వాక్యం తెలియజేస్తుంది. మన మీద రాజులు కానీ అధికారులుగా ఉండి సంఘ పెద్దలు కానీ అలాగే ఎలాగ ఉండి ఈ పదవులు కోరుకుని వాళ్ళ మీద వీరి మీద పెత్తనం చేస్తూ మన హృదయాన్ని మనము నరకానికి పంపుకునే వారు ఉండొద్దు ఈరోజు. ప్రియమైన వాళ్ళ సంఘాల్లో కొంచెం ఆధిక్యత వహించడం మంచిదే, ఎందుకంటే కార్యక్రమం జరిగించాలి. కానీ ప్రభు వాక్యం కంటే గొప్పది కాదు. నీకున్న పదవైనా, నీకున్న ఏదైనా అర్హత అయినా, ప్రియమైన దేవుని వాక్యం తర్వాతే దేవుని సన్నిధి తర్వాతే దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రభువుని యేసుక్రీస్తు అంటారు, ఈ నూనె అభిషేక తైలం. ఈ హృదయంలో పోయబడుతున్న నూనె, ఈ వాక్యం అనే నూనె, ప్రియమైన వాళ్ళరా, ఇది అభిషేక తైలం. ఒకటి నువ్వు వెలిగించబడాలి, హృదయం అనే దీపాన్ని వెలిగిస్తుండాలి. ఈ నూనె అంటే వాక్యం అనే నూనె నువ్వు తీసుకోవాలి కనుకను ఈ ప్రదీపంలో లోపల ఉంచాలి కనుకను హృదయం అనే గిన్నెలో ఈ నూనెను పోసి ఉంచాలి. హృదయం వెలిగించబడుతూ ఉండాలి. దీపం గురించి మనం చెప్పుకుంటున్నాం. దీపంలో పోయబడే ఆ నూనె అదేంటి అంటే ఒలీవల నూనె. ఎక్కువ అభిషేకానికి వాడుతుంటారు, ప్రియమైన వాళ్ళు తప్పనిసరిగా ఆ సేవకులకి ఆర్డినేషన్ చేస్తున్నప్పుడు మరి ఎంత రేట్ అయినా కూడా కొనుక్కొస్తూ ఉంటాడు, అభిషేకిస్తూ ఉంటాడు. అందులో అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కీర్తనకారుడు ద్వారా 23వ అధ్యాయము 5వ వచనములో నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండు పొర్లు పార్చుంటాను. ప్రియమైన వాళ్ళ ఆదికాండం నుంచి మలాకి దాకా మనం చూసినప్పుడు ప్రతి రాజును కానీ ఆ సేవకుని కానీ ప్రవక్తను కానీ అభిషేకించిన మనం ప్రతి అభిషేకాన్ని చూస్తుంటే మరి ఆ దంచి తీసిన అచ్చం ఒలివ నూనెతోటి. ఒలివకు చాలా ప్రత్యేకత ఉందండి. ఒలివ చెట్టుకు, ఒలివ మొక్కకు, ఒలివ ఆకుకు, ఒలివ కాండానికి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ప్రియమైన వాళ్ళ నోవహు దినములలో జలప్రళయం వచ్చేసింది. రమ్మరమి చాలా ఏళ్ళు భూమి మీద నీళ్ళు నిలిచిపోయిన తర్వాత ఇప్పుడు మరి భూమి మీద సరే నీళ్లు ఇగ్గిపోయినా లేదా తెలుసుకోవటానికి మరి మనందరికీ తెలుసు పక్షులను పంపాడు. అయితే మొదటిసారి వెళ్ళింది కానీ పని అవ్వలేదు. రెండో మారు వెళ్ళినప్పుడు ప్రియమైన వాళ్ళ మరలా తిరిగి వెళ్ళినప్పుడు ఆ ఒలివ ఆ చిగులను తెంచుకొచ్చిన విషయాన్ని మనం చదవగలుగుతూ ఉంటాము. నిజంగా భూమి మీద రమారమి ఆరారాతు పర్వతం మీద ఆగిందంటే ఆ ప్రాంతంలో ఆనాడు కాలంలో బాగా ఎత్తైన పర్వతాలు ఏమైనా ఉన్నాయి అంటే బైబిల్ గ్రంథ చరిత్ర చెప్తున్నమాట ఆరారాతు పర్వతాలు. మరి ఒలివ మొక్క అనేది ఇది అంత ఏదో 100 అడుగులు 1000 అడుగులు పెరిగే చెట్టు కాదు ఇది, ప్రియమైన వాళ్ళ. కానీ దీని మీద నీళ్లు ప్రవహించినప్పటికీ, మూయబడినప్పటికీ చాలా తేదివ్యమానంగా ఉంది. అంటే చావు అనేది లేదు, ప్రియమైన వాళ్ళ. అందుకనే సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిత్యం వెలిగించమన్నట్లుగా ఇందులో నూనె దంచి తీసిన అచ్చం ఒలీవల నూనె వాడమని ప్రభువైన యేసుక్రీస్తు చాలా చక్కగా నాడు ఆ మోషే అహరోనులకు తెలియజేస్తున్న మాటను ఈరోజు మనం కూడా అంతే. విలువైన ప్రియమైన వారరా దంచి తీసిన అచ్చం విలువైన ఏంటో తెలుసా? వాక్యం అనే నూనె. ఎందుకంటే ఇది దున్నబడ్డది ప్రియమైన. ఇదే వాక్యం దున్నబడ్డదండి అనుకుంటున్నారా? ఈ వాక్యము దేవుడు,
యాహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్పిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేయబడ్డారు? ఈ లోకంలో మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడు? దున్నబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఆ నలగొట్టబడి దున్నబడిన తర్వాత వచ్చిన ఆ దయారసములో నుంచే, అమూల్యమైన ఆ రక్త బిందువులో నుంచే నేను కడగబడ్డాం. ప్రియమైన వాళ్ళ అక్కడి నుంచి తీయబడిందే ఈ పరిశుద్ధ లేఖనం. తెలుస్తుంది. ఒకవేళ ఈరోజు ఆ సమస్యను చూస్తున్నామేమో, ఏదో ఒక గ్రంథమేలే, ఒకటి మాట్లాడలే, ఇది కూడా ఒక మానవుడు రాశాడు, రాసింది మానవుడే రైట్, కానీ రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ. ప్రియమైన వాళ్ళ ఇది రాయించింది మాత్రం పరిశుద్ధాత్మడు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఉండిపోతుంది. ప్రియమైన వాళ్ళ దంచి తీసిన అచ్చము ఒలివ నూనె దీపములకు వాడమని ప్రభు చెప్పినట్లుగా ఈరోజు మనం బ్రతకాలంటే, మనం వెలిగించబడాలంటే దున్నబడ్డ దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్యం ద్వారా తప్ప మనం ఈరోజు బ్రతకలేము. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినీచెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్య. దేని స్తోత్రం. ప్రియమైన వాళ్ళ ఈ ప్రదీపము, ఈ దీప స్తంభము నేనే. దేవుని ఎదుటి నిలబడవలసిన స్థితి, దేవుని ఎదుటి నిత్యము వెలిగినవలసిన స్థితి మనకి. అందుకని 12:3 దానియేలు గ్రంథం అంటాడు కదా, ఎవరైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉంటారు. ఎందుకు ఈ ప్రత్యేకత అంటే, వీళ్ళు ప్రభు నామమును బట్టి ఎవరినైతే అనేకులను ప్రభు వైపు త్రిప్పుతారో, దేవుని స్వార్థను ప్రకటిస్తుంటారో, వాళ్ళకి ప్రభు ఇచ్చినాక ఆ బిరుదేంటో తెలుసా? ఆకాశ మండలంలోని జ్యోతులను, ద్వీపాలను ఇదంతా పక్కకు పెట్టినట్లయితే ప్రభు అయిన స్వయంగా మాట్లాడుతున్న మాట యాహాను గారు రాస్తూ ఉంటాడు. ఆ ప్రకటన గ్రంథం ప్రియమైన వాళ్ళ 11వ అధ్యాయం 4వ వచనంలో, యాహాను గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో చాలా చక్కని మాట కూడా చూస్తూ ఉంటాము. ప్రియమైన వాళ్ళ చదువుతున్నాను, ఒకసారి మీరు ఆలోచించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. 11:4. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభమునై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, గ్లోరిఫై ది నేమ్ ఆఫ్ జీసస్. ఎవరండి ఒలీవ చెట్టు? ఇప్పుడు ఎవరండి దీపస్తంభము? ఎవరండి దీపము? నేనే. ప్రభు సందులో నిలబడవలసింది ఎవరై అంటే, ప్రభు సందులో ప్రభుకి ఆ నిత్యం వెలిగించబడే స్థితిలో ఉండవలసింది ఎవరై అంటే నేనే. ప్రకటన గ్రంథము 11:4లో ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళంటే నా బిడ్డలే. ప్రియమైన వాళ్ళరా, వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభమునై ఉన్నారు. వాక్యం తెలియజేస్తుంది. నిజం. ప్రియమైన వాళ్ళ ఈరోజు లోకములో ఉన్న మనము దీపస్తంభాల వలె, వెలుగు చూపించు వారి వలె. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క ప్రత్యక్ష గుడారములు, తన నివాసములో ఏర్పాటు చేసుకున్న దీపస్తంభము ఎంత ప్రత్యేకత కలిగి ఉందో, ఎంత చక్కగా చేయించాడో ప్రభు పని. మరి ఆ రీతిగానే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా ఈరోజు చెక్కాడైనా. ప్రియమైన మా ప్రియబిడ్డలు, మా సంఘ బిడ్డలు పాడుతుంటారు, చెక్కుమయ్యా నన్ను నీ పోలికలో, నడుపుమయ్యా నన్ను నీ ఏలికలో, ప్రేమనాథుడా. ఎక్కడ చెక్కబడ్డామంటే ప్రభువులో చెక్కబడ్డాం. ప్రియమైన వాళ్ళు ఈ రోజుని ఈ దీపస్తంభం ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యెహోవా దేవుడు మోషే ద్వారా చేస్తూ, మరి దీనికి యాజకత్వం చేయడం, దీనికి పని చేయడానికి అహరోన్ని ఏర్పాటు చేసి, ప్రియమైన వాళ్ళరా మరి చక్కగా దీన్ని శుభ్రం చేయాలి. నువ్వు దీని పని నువ్వు జరిగించాలి. సాయంకాలం మొదలుకుని ఉదయం వరకు వెలిగించబడాలి కనుక ప్రియమైన వాళ్ళ ఒక మాట మీకు తెలియజేస్తుంటాను. ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పేసి ముగించుకుంటాను. నిర్గమకాండం 30వ అధ్యాయము, ప్రియమైన వాళ్ళ నిర్గమకాండం 30వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. ఒకసారి ఆలకించాలని మనం చేస్తున్నాను. నిర్గమకాండం 30వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను.
మరియు సాయంకాలం ముందు అహరోను ప్రదీపం వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. ప్రియమైన వాళ్ళు, ఏం వేయాలట? వెలిగించే ముందు మళ్ళీ ధూపం వేయాలి. దేవుని స్తోత్రం. ప్రభు సన్నిధిలో ఇంత ప్రత్యేకమైన వరం కలిగి ఉన్న, ప్రత్యేకమైన స్థితి కలిగి ఉన్న మనం ఈరోజు ఏదేదో పరిస్థితులు, ఏదేదో చోట్ల ఉంటూ ఉంటాం. దేవుని వాక్యం వస్తున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆదివారం పూట, లేదా శనివారం పూట, శుక్రవారం పూట ప్రభు సన్నిధికి వెళ్లకుండా ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. కానీ ప్రభు చాలా ప్రత్యేకత దీపుతున్నాడు. దీపము వెలిగించే ముందు చదువుదాం. మరియు సాయంకాలం ముందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. ఎందుకో తెలుసా ప్రియమైన వాళ్ళు? ధూపం ఏంటి ప్రియమైన వాళ్ళు? చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము నేను 11వ వచనం చదువుతున్నాను. 13:11. వారు అస్తమయ సమయములందు యెహోవాకు దహన బలి నడిపించచ్చు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేయచ్చు, పవిత్రమైన బల్ల మీద ఆ సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీప స్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతే దేవుని స్తోత్రం. దీపాన్ని వెలిగించే ముందు, హృదయాన్ని వెలిగించే ముందు ఏం చేయాలి తెలుసా? ఒక ధూప వేదికను ఏర్పాటు చేయాలి. ఆ ధూపం అనగా ప్రార్థన. దేవుని స్తోత్రం. వాక్యం తెలియజేస్తున్న మాట ప్రియమైన వాళ్ళరా, 13వ అధ్యాయం 11వ వచనంలో సుగంధ ద్రవ్యములతో ధూపం వేయాలి. సుగంధ ద్రవ్యములు. మరి నువ్వు ధూపం వేయాలి. ఎలాగో తెలుసా? రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు. చక్కని పాటల ద్వారా ప్రభువుని యేసుక్రీస్తును మహిమపరుస్తూ ఉన్నతమైన సింహాసనం పైన ఆసీనమైన దేవా, మా కొరకు వచ్చిన దేవా, నిత్యం పరిశుద్ధుల చేత దూతల ద్వారా గాన ప్రతిగానంతో కొనియాడబడుతున్న రాజా, ఇలాగ ధూప వేదికను సుగంధ ద్రవ్యములు కలిగినట్టే మంచి సువాసన కలిగిన పరికరాలు వాడమని ఆనాడు చెబితే, ఈ రోజు ప్రభు నీకు నాకు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? వేవేల నామాలతో, ప్రభువు కలిగిన నామాలతో, వాక్య ద్వారా ప్రభు నామాన్ని స్మరిస్తూ, నిత్యనివాసి, మరణము లేనివాడా, అద్భుతకరమైన మాటలు, ఇంపైన మాటలు, వినగలిగిన మాటలు ప్రార్థన ముందు ప్రియమైన వాళ్ళ ప్రభు సన్నిధిలో ప్రభుని అడగటానికి ముందు ధూపాన్ని వేయాలి. హృదయం దీపాన్ని వెలిగించే ముందు అన్నాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న సత్యమైన మాట ఏంటో తెలుసా? మరి ఆ సుగంధ ద్రవ్యములతో ధూపాన్ని వేసిన తర్వాత అప్పుడు వెలిగించండి. ఈ ధూపం ద్వారా అక్కడ ఉన్న కొంత ఏమైనా మలినమైనట్లయితే పోతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని మందిరానికి పోయినప్పుడు ఒకసారి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ ప్రసంగి 5వ అధ్యాయం. ఈరోజు ప్రభు మందిరానికి వెళ్తున్న మనమే కానీ, వెలిగించబడుతున్న మనమే కానీ, ప్రతిరోజు ప్రతి క్షణము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు సందు కనపరుచుకోవటం, ప్రభు సందు మనం కనపరుచుకోవడం చాలా మంచిది. ఉత్తమం. ప్రభు ఎలాగున్నాను ఆయన దృష్టికి? యోగ్యునిగా ఉన్నాను. ఎలాగున్నాను ఆయన? ఒకవేళ నేను కంటి ద్వారా కానీ, మాట ద్వారా కానీ, నా ఆలోచన ద్వారా కానీ, నా చేతుల ద్వారా కానీ, నా నడకల ద్వారా కానీ ఏదైనా తప్పిదం చేస్తాను ప్రభు, ఆయన తీసివేసి
నేను పరిశుద్ధుడు కనుక ప్రభా, ఇవి నువ్వు నిత్యవాసు కనుకని ప్రభు సందులో ప్రియమైన వాళ్ళ వేవేల నామాలతో, ప్రశస్తమైన నామములతో, మరి వింపైన శ్వాసన కలిగిన మాటలతో ప్రభు నామాన్ని ప్రార్థించి మన హృదయాన్ని రంజింపజేసే వారి హృదయాన్ని వెలిగించుకునే వారిని, దేవుని వాక్యం నూనె చేత మనం వెలిగించుకునే వారిని ఉండాలని మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన వాళ్ళ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇది యూట్యూబ్ పరిచయం కదా. ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తమైతే మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తుంటాను. ఉపకరణాల కొరకును, మందసము కొరకును. ప్రియమైన వాళ్ళరా, ఆ మందసము ఉపకరణాలు ఏంటి, వాటి ద్వారా మనం ఎలా ఉపయోగపడుతున్నాం, అవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి, లేక నీవు ప్రభుకి ఎలా ఉపయోగపడుతున్నావు, నువ్వు ప్రభు సన్నిధిలో ఆ మందసములో ప్రత్యక్ష గుడారములో నువ్వేమై ఉన్నావు. ఈరోజు ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో అలా ముందుకు కొనసాగుదాం. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కార్మికుల పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది ఎంతవరకు మాకు తోడైంటి బలపరిచి నడిపించు. ఇదిగో ప్రభు, మరి నాయన నిర్గమాకాండములు నాయన నువ్వు తెలియజేసిన దీపస్తంభము గురించి, నాయన దీపము గురించి, ప్రత్యేక దీపము అది వెలిగించబడే స్థితి గురించి ప్రభా, మరి ఏ నూనె వాడాలో ప్రభా నేను కొద్ది మాటలు మాకు తెలియజేస్తాం. నిజమే ప్రభా, మేము నీ దేవాలయంలో, నీ ఆలయంలో ప్రభు ఒక పాత్ర ఉన్నాం కనుకను ప్రభు, మరి ఆ పాత్ర ఒక దీపస్తంభమైనట్లయితే మేము నిత్యం వెలిగించబడినట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. నిత్యం వెలిగించబడి అది ఆరిపోకున్నట్లుగా నీ వాక్యమైన నూనె మా హృదయంలో నిండాలని ఉంచండి. దేవుని పొందనాలు ప్రభు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీ కృపలో బలపరచమని ఇంతవరకు చక్కగా క్రమంగా మర్యాదగా ప్రభు వాక్య పరిచయం జరిగించాం. ఈ సమయంలో మరి వింటూ ఉన్న వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియులందరూ కూడా బహుగా మీరు దీవించమని, ఈ సేవా పరిచయంలో కొరకు కష్టపడుతున్న సంఘ బిడ్డలే కానీ ఇతరులే కానీ ఎవరైనప్పటికీ ప్రభా, వారందరినీ బహుగా మీరు ఆశ్రయించి వారిపైన ప్రభా మీ కృపయు మీకు నెమ్మది వారిపైన మెండుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకమైన సాహసము కూడిన మనకు లోపల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా ఈ సమయంలో బలహీనలో ఉన్న ప్రియబిడ్డలకును, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలకును, ఈ కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్న ప్రియబిడ్డలకును దేవుని కృపా సమాధానము, ఆయన ఆరోగ్యము, ఆయన స్వస్థత సదాకాలము తోడే ముందుకు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికాంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరు పొందాలండి. దేవుని చిత్తమైతే రేపటి దినాన్న దేవుని వాక్కు ద్వారా కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.